వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. రాష్ట్ర బడ్జెట్లో ఏ వర్గానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరిగినా గత ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడమే పాలకులకు సరిపోతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి సర్కార్దేనని కామెంట్స్ చేశారు. ఇప్పుడంటే 2017 10వ నెలలో కావాల్సి ఉంటే మీరు 10 నెలల్లో బోర్లో అక్కడ శాంపుల్ తీసినారు. మీరు కావాల్సి ఉంటే మీరు ఒకటే నిజ నిర్ధారణ కమిటీ వేసి దాంట్లో నేను ఉంటాను, సిపిఐలు సిపిఎం వాళ్ళు మీరు రండి, మీరు ఒక రండి, అందరు కలిసి అక్కడికి వెళ్ళి ఎవరు అనేది వద్దు, ప్రజలను అడదాం. ప్రజలే ఎప్పుడు మొదలుపెట్టినారు, ఎప్పుడు ఆ బోర్ శాంపుల్ తీసినారు అనేది అక్కడే తేల్చుకుందాం. మీడియా మిత్రులకు కానీ చెప్తున్నాను, నిన్న మీరు అక్కడ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మీరే ఉన్నారు. ఇది నేను చెప్తున్నాను, 2010లో కావాల్సి ఉంటే చూసుకోండి. మీడియా మిత్రులకి అందరికి ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఇక్కడ విజయవాడలో మీడియా మిత్రుల్ని నేను మా వెహికల్లో తీసుకుపోయి నిన్న ఖచ్చితంగా అక్కడ మీరు తోలుకుపోయి ప్రజల దగ్గర ప్రజలు మీరే అడగండి, ఎప్పుడు తవ్వకాలు జరిగినాయి, వైసీపీ ప్రభుత్వంలోనా లేదా కూటమి ప్రభుత్వంలోనా అనేది వాళ్ళే చెప్తారు. అనవసరంగా నోరుందో లేదో అని మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి చెప్తాను. 2022-23లో తవ్వకాలు జరిగాయనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు అక్కడ రాండి, ఆదోన్లో కాదు కప్రాల దగ్గర రాండి. మీరు ఎప్పుడు జరిగిందో వాళ్ళే నీకు ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో నీకే వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కటి మీరుగా నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కటి గత ప్రభుత్వం అంటుంటావు మీరు. కానీ గత ప్రభుత్వము అయిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీరేం చేస్తారో చెప్పాలి. కానీ ఏడా టీవీ5లో డిబేట్ కూర్చున్నా గత ప్రభుత్వం అంటావు, ఏబిఎన్లో కూర్చున్నా గత ప్రభుత్వం, ఐన్యూస్లో కూర్చున్నా గత ప్రభుత్వం అంటాను. గత ప్రభుత్వం గతం అయిపోయింది, గత ప్రభుత్వము చేసినవి అయిపోయినాయి. మీరు ఏం చేస్తారో, మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, నువ్వు ఏం ఆదోళనలో ఎంత డెవలప్మెంట్ చేస్తావు నువ్వు చేయి. కానీ గత ప్రభుత్వం బాగా చేయలేదనే కదా మిమ్మల్ని 164 సీట్లు గెలిపించినారు. పదే గత ప్రభుత్వం అనొద్దని మీరు నిజాలు తెలుసుకొని అవి 15లోనా 22-23లోనా మీరు తెలుసుకోవాలంటే నా వెనకాల రా, కపట్రాలకు పోదాం. కపట్రాలకు పోయి ప్రజలను కనుక్కొని అది ఏమో మీరే తెలుసుకోండి. అదేవిధంగా మన శ్యాంబాబు అన్న గారు అన్నారు, నేను ఆ రోజు 2వ తారీఖు నేను పోతుంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎంతమంది అంటే ఎక్కువ దగ్గర కాదు, ఆదోర్ నుంచి వస్తాడా అక్కడ కాపలా పెట్టారు, యమునూరు నుంచి వస్తాడా అక్కడ కాపలా పెట్టినారు, పత్తికొండ నుంచి వస్తాడంటే అక్కడ కాపలా పెట్టినారు. మళ్ళా తర్వాత నేను మీ దేవుడికొండ పోయి రూట్లో 4 దగ్గర ఇక్కడ ఆస్పత్రి దగ్గర కాపలా పెట్టినారు. మళ్ళీ వచ్చేసి దేవనకొండ క్రాసు, ఆలార్దిని క్రాసు, అదేవిధంగా మళ్ళా కప్రాల క్రాసులో పోలీసులను కాపలా పెట్టినారు. నేను నా ప్రజల శ్రేయస్సు కోసం, ఎందుకంటే ఆ యురేనియం గురించి తెలిస్తే మాకే ఎంతో బాధ ఇస్తుంది. ఆ యురేనియం తవ్వకాలు జరిగితే 150 అది తవ్విన వేస్టేజ్, ఆ వేస్టేజ్ గాలి పీల్చిన మనుషులకి
ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి, బబ్బులు వస్తాయి, మంటలు పుడతాయి. అసలు అక్కడ పంటలుగానే పండువు, నీరు కలుషితమైపోతుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మా ప్రజల కోసం నేను మాత్రం పోరాడతాను. ఆ రోజు నేను ఇంతమంది కాపలా పెట్టింటే